తగ్గేది లేదన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగ్గేదే లేదు అని అది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏదో జరుగుతున్న అర్జునుడి మీద దాడిలాగా ఆయన ఏదో అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే సంబంధించిన ప్రచారానికి వెళ్ళాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు కాబట్టి తన శిష్యుడు రేవంత్ రెడ్డికి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఆజ్ఞలు చేశాడని, తెలుగు సినిమా ఫీల్డ్ని తొక్కేస్తున్నారని, అసలు హైదరాబాద్ లో లేకుండా చేసే కుట్ర చాలా రాద్ధాంతంగా చేశాడు. ఒక విషయం ఏంటంటే, మరి రచయిత కానీ లేదంటే ఆ మాటల రచయిత ఏ సందర్భంలో పుష్ప 2 సినిమాలో వైల్డ్ ఫైర్ అని మాట పెట్టారో కానీ హైదరాబాద్ మాత్రం తెలుగు చిత్రసీమలో ఈ సంఘటన మాత్రం వైల్డ్ ఫైర్ చేసింది. అవును. ఆఖరికి వెరస ఏమైందంటే నూన్ షోలు, అర్ధరాత్రి షోలు రద్దయ్యే పరిస్థితికి దారితీసింది. సినిమా టికెట్ల ధర విషయంలో కూడా ప్రభుత్వాలు ఒక విధాన నిర్ణయాన్ని, అంటే చిన్న లేదు పెద్ద లేదు మధ్యస్థం లేదనే ఒక స్థాయికి నిర్ణయం తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊరింది. రేపు సంక్రాంతి కూడా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, దిల్ రాజు గారి సినిమాలే ఉన్నాయి. అవును. రేపు అవి కూడా ఈ టికెట్ల పెంపు విషయాలు కూడా పెద్ద ప్రశ్న అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఏంటంటే, మీరు అన్నట్టుగా ప్రజలకు మెమరీ లాస్ అవ్వచ్చు, మర్చిపోవచ్చు, కానీ ప్రభుత్వాలు మర్చిపోకూడదు. మీరు ప్రియాంక రెడ్డి అత్యాచారం సంఘటన జరిగిన తర్వాత ఎట్టయితే దిశ యాక్ట్ తెచ్చాం, దాని మీద చట్టాలను సవరించామని మనం ఏదైతే అన్నాము, అలాగే ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా నిర్భయ కేసును ఏదైతే ఇచ్చాము, ఈ సినిమా సంఘటన సంధ్య థియేటర్ సంఘటన తీసుకున్న తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా సినిమాల విషయంలో కానీ, లేదంటే ఆ ధరల విషయంలో కానీ, ఆ కోలాహలం విషయంలో కానీ, లేదా పోతున్న ప్రాణాల విషయంలో కానీ జాగరూకతగా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలండి. అంటే పెద్ద సినిమాలకు పెద్ద న్యాయము, చిన్న సినిమాలకు చిన్న న్యాయం అని కాకుండా సమాంతరమైన ఒక విధానాన్ని అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే